హలో ఎవ్రీవన్, ప్రైజ్ ది లార్డ్. ఈరోజు వీడియోలో బైబిల్ గ్రంథంలో నుంచి కొన్ని ప్రార్థనా విధానముల గురించి తెలుసుకుందాము. బైబిల్ గ్రంథంలో ఎవరెవరు ఏ విధాలుగా ప్రార్థించారో ఈరోజు తెలుసుకుందాం. యేసుక్రీస్తు ప్రభువారు ఆకాశం వైపు కన్నులెత్తి ప్రార్థించారు. అదేవిధంగా ప్రార్థన చేటుకు కొండ ఎక్కి అక్కడ ప్రార్థించారు. అదేవిధంగా కొంత దూరం సాగిపోయి నేల మీద పడి ప్రార్థించారు. అబ్రహాము సాగిలపడి దేవునికి ప్రార్థించారు. మోషే దేవుని సన్నిధిని ప్రవేశించి ప్రార్థించారు. యెహోషువ నేల మీద తన ముఖము మోపుకొని ప్రార్థించాడు. సంసోను దేవునికి మొర్రపెట్టాడు. హన్న తన మనసులో బహుదుఃఖాక్రాంతురాలై చెప్పుకొని ప్రార్థించుకున్నది. దావీదు యెహోవా సన్నిధిని కూర్చుండి ప్రార్థించాడు. సొలొమోను నిలువబడి ఆకాశం తట్టు చేతులెత్తి ప్రార్థించాడు. ఎలీషా నీటిని కొట్టి ప్రార్థించాడు. యెహోయాహాజు దేవుని వేడుకున్నాడు. హిజ్కియా తన ముఖము గోడ తట్టు త్రిప్పుకొని ప్రార్థించాడు. యోబు లేచి సాష్టాంగపడి ప్రార్థించాడు. దానియేలు నోరు తెరిచి దేవునికి మొర్రపెట్టాడు. అదేవిధంగా 120 మంది పెద్దలు ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థించాడు. పౌలు మోకాళ్ళుని ప్రార్థించాడు. ఈ విధంగా భక్తులు వారి వారి అవసరతల్లో అనేకమైన విధములుగా దేవునికి మొర్రపెట్టినప్పుడు దేవుడు వారందరి ప్రార్థనలు ఆలకించి తగిన సమయంలో దేవుడు జవాబులు అనుగ్రహించాడు. అదేవిధంగా మనం కూడా ప్రతి పరిస్థితుల్లో దేవునికి మొర్రపెట్టినప్పుడు దేవుడు ప్రార్థనలు ఆలకించి తగిన సమయంలో జవాబులు అనుగ్రహిస్తాడు. కావున ఎల్లప్పుడూ దేవునికి మొర్రపెట్టే వారిగా ఉండాలి. మొదట నా రాజ్యంను నా నీతిని వెదకుడి, అన్నీ అనుగ్రహిస్తానని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆ విధంగా మనము ప్రథమ స్థానం దేవునికి ఇచ్చి మొరపెట్టినప్పుడు దేవుడు మనందరికీ తగిన సమయంలో జవాబులు అనుగ్రహిస్తాడు. ఆ విధంగా దేవునికి ప్రతి విషయంలో మొరపెట్టే కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Follow this channel for more videos.